ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో సీవరేజీ సమస్యల్ని పరిష్కరించినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మొండా మార్కెట్లోని 3.5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజీ పనుల్ని ఆయన ప్రారంభించారు. జూబ్లీహిల్స్లోని జవహర్ నగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనుచరులు, బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం అన్మాస్పల్లిలో దేశీ విత్తన పండుగను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రారంభించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విత్తన ప్రదర్శన కార్యక్రమం జరగనుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రంలో కాగితరహిత పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ లో ఈ ఆఫీస్ అప్లికేషన్ ను ఆయన ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో సీఎం కప్ డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీల్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. నూతన మైదానంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు టైర్ పేరడంతో ఫ్లైఓవర్ డివైడర్ ను ఢీకొంది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన ఓ వ్యక్తి తనపై 10,37,000 రూపాయలు గోల్డ్ లోన్ ఉందని ఓ కంపెనీ డైరెక్టర్ నుంచి నగదును తన ఖాతాలో డిపాజిట్ చేయించుకుని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకుని కాజేసిన సొమ్మును రికవరీ చేసుకున్నారు. హైదరాబాద్ బోరబండలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చెన్నకేశవులు అనే విశ్రాంత ఉద్యోగి సజీవ దహనమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్న సమయంలో సోఫాకు మంటలు అంటుకుని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. విధుల్లో భాగంగా బైక్పై వెళుతున్న హోంగార్డు రమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో కురుముల ఆరాధ్య దైవమైన వీరప్ప, కామరతి దేవి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా మంగళ హారతులు, కలశాలతో భక్తులు ఊరేగింపుగా మందిరానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.